మ్యాచ్‌కు ముందు మేము ఆడమని డ్రామాలాడారు. ఆటలో మాత్రం కనీసం పోరాటం కూడా చేయకుండా చేతులెత్తేశారు. మన ఇండియా పాక్‌పై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ మనకు పోటీ కూడా ఇవ్వలేదు. ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లను ర్యాంపేజ్ ఆడాడు. పిచ్చి బౌలర్లకు సహకరిస్తున్నా మరోపక్క అభిషేక్ శర్మ డకౌట్ అయినా ఇషాన్ కిషన్ ఏమాత్రం తడబడకుండా పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తనేదో మరొక పిచ్చి మీద ఆడుతున్నట్లు ఆడాడు. ఇక మన బౌలర్లు కూడా పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వడానికి కూడా వీలు లేకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ని గెలిపించారు. ఈ విజయంతో మన ఇండియా సూపర్ 8కి క్వాలిఫై అయింది. అసలు మ్యాచ్‌లో ఏం జరిగింది? మన బౌలర్లు బౌలింగ్ ఎలా చేశారు? ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కెప్టెన్ల మధ్య హ్యాండ్ షేక్ లేదు. అలాగే పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కొంచెం ఆసక్తికరంగా ఉంది. యూఎస్ఏపై లాస్ట్ మ్యాచ్ విజయం తర్వాత సల్మాన్ ఆగా మాట్లాడుతూ బోర్డుపై పరుగులు పెట్టాలని, అలాగే మా బలమైన బౌలింగ్తో డిఫెండ్ చేసుకోవాలని అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా డిసిషన్ మార్చుకున్నాడు. ప్రేమదాస స్టేడియంలో రికార్డులు చేసింగ్ జట్టుకు అనుకూలంగా ఉన్నాయి. 2021 నుంచి 13 మ్యాచ్ల్లో 10 విజయాలు చేసింగ్ టీంలే గెలిచాయి. 2024 నుండి టీ20ల్లో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. చేసింగ్ చేసిన జట్టు 10 సార్లు విజయం సాధించింది. న్యూయార్క్లో జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్లో మాత్రమే భారతదేశం గెలిచింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 11తోనే ఆడుతుంది. మన ఇండియా ప్లేయింగ్ 11లో 2 ప్లేయర్స్ని చేంజ్ చేశారు. సంజు శాంసన్ ప్లేస్లో అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చాడు. అలాగే హర్షదీప్ సింగ్ ప్లేస్లో మన చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. పాకిస్తాన్ బౌలింగ్ స్పిన్నర్తోనే మొదలుపెట్టింది. కెప్టెన్ సల్మాన్ ఆగా వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. తిలక్ వర్మ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి పవర్ ప్లే ముగిసేసరికి 52 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్ తొలి బంతిని 6 కొట్టి తన ఇంటెంట్ ఏంటో క్లియర్గా పాక్కు తెలియజేశాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ స్పిన్నర్లను చాలా అద్భుతంగా ఎదుర్కొని 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపుతున్నాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతూ 40 బంతుల్లో 77 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇండియాకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్ శర్మ తొలి ఓవర్లో అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ కూడా ఇషాన్ కిషన్కి అద్భుతమైన సహకారాన్ని అందించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి మన ఇండియా 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్స్లో తిలక్ మరియు సూర్యకుమార్ యాదవ్ సింగిల్స్ తీస్తూ వికెట్స్ పడకుండా జాగ్రత్త పడ్డారు. తిలక్ వర్మ 24 బంతుల్లో 25 రన్స్ చేసి శామ్ అయూబ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా అయితే ఎలా వచ్చాడో అలా వెళ్ళాడు. బ్యాటింగ్కి వచ్చిన తను ఎదుర్కొన్న తొలి బంతినే 6 కొట్టే ప్రయత్నంలో లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శామ్ అయూబ్ 4 ఓవర్లో 3 కీలక వికెట్లు తీసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు చేసి తారీఫ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మన టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ తడబడింది. 176 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్కి ఆదిలోనే ఫామ్లో ఉన్న ఫర్హాన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. మన ఇండియా ఇన్నింగ్స్ తొలి ఓవర్ని మేడిన్ వికెట్తో స్టార్ట్ చేసింది. ఇక మన బూమ్రా తన ఓవర్లో 2వ బంతితో శామ్ అయూబ్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. మొదటి 2 ఓవర్లోనే 3 వికెట్లు తీసి మ్యాచ్ని మన కంట్రోల్లోకి తీసుకువచ్చారు మన బౌలర్లు. అక్షర్ పటేల్ బాబర్ ఆజంని క్లీన్ బౌల్ చేసి ఇండియాకి 4వ వికెట్ అందించాడు. పవర్ ప్లే ముగిసేసరికి మన ఇండియా 4 వికెట్లు తీసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చింది. పవర్ ప్లేలో మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 71 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ ఖాన్ మరియు ఉస్మాన్ ఖాన్ ఇన్నింగ్స్కి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉస్మాన్ ఖాన్ని అక్షర్ పటేల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేశాడు. ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్దే అత్యధిక స్కోరు. అక్షర్ పటేల్ తన 4 ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ నవాజ్ని అవుట్ చేసి ఇండియాకి 6వ వికెట్ అందించాడు. దూబే బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ వరల్డ్ కప్ లో తొలి ఓవర్ వేసిన తిలక్ వర్మ తొలి బంతికి షాదాబ్ని అవుట్ చేశాడు. దూబే మరోసారి బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టాడు. చక్రవర్తి ఫహీం మరియు అబ్రార్ని బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేసి ఇండియాని విజయానికి దగ్గర చేశాడు. హార్దిక్ పాండ్యా చివరి వికెట్ తీసి ఇండియాకి 61 పరుగుల విజయాన్ని అందించాడు. దీంతో హెడ్ టు హెడ్ రికార్డ్ 7-1 కాస్త 8-1గా మారింది. దాయాదులపై మన టీమిండియా దండయాత్ర కొనసాగుతుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇషాన్ కిషన్ గెలుచుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.